నమస్తే, వెల్కమ్ టు వైకే డీప్ ఫ్యాక్ట్స్. దిస్ ఇస్ మహిజ. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామం కానీ పెద్ద సమస్యకు మంచి పరిష్కారం చూపింది. పిల్లల స్క్రీన్ అడిక్షన్ గురించి దేశమంతా ఆందోళన పడుతుంటే బెల్గావి జిల్లాలోని హలగ గ్రామం మాత్రం రోజుకు 2 గంటల డిజిటల్ డిటాక్స్ తో కొత్తదారి చూపుతోంది. పిల్లల భవిష్యత్తును మారుస్తోంది. పిల్లలను గ్యాడ్జెట్ల బందీ నుంచి బయటకు తీసుకురావాలంటే కర్ణాటకలోని హలగ గ్రామం మోడల్ గా మారుతుందా? ఇవాళ మా డీప్ ఫ్యాక్ట్స్ లో డిజిటల్ డిటాక్స్ గ్రామం హలగ కథేంటో చూసేద్దాం. ఆధునిక టెక్నాలజీ యుగంలో పిల్లలు స్క్రీన్లకు అడిక్ట్ అవుతున్నారు. చదువు, ఆరోగ్యం, కుటుంబ బంధాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడే బెలగాని జిల్లా హలగా గ్రామం సరదాగా ఒక మార్పు తీసుకువచ్చింది. 8500 మంది జనాభా, 2000 మంది పిల్లలు ఉన్న ఈ చిన్న గ్రామం సువర్ణ విధాన సౌధంకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. డిసెంబర్ 17, 2025 నుంచి ఇక్కడ డిజిటల్ డీటాక్స్ ప్రణాళిక మొదలైంది. మహారాష్ట్రలోని మోహిట్యాంచే వడ్ఘవ్ గ్రామాన్ని చూసి వీరి ప్రేరణ పొందారు. రోజు సాయంత్రం 7 గంటలకు సైరన్ మోగుతుంది. అది సిగ్నల్. అందరూ మొబైల్, టీవీలు, గాడ్జెట్లు ఆఫ్ చేయాలి. ఈ 2 గంటలు పిల్లలు చదువుకోవాలి లేదా స్నేహితులతో బయట ఆడుకోవాలి. కానీ స్క్రీన్లను మాత్రం టచ్ చేయకూడదు. 9 గంటలకు మళ్లీ సైరన్ మోగిన తరువాత అనుమతి ఇస్తారు. గ్రామ పంచాయతీ సభ్యులు వీధుల్లో పెట్రోలింగ్ చేసి అందరూ పాటిస్తున్నారో లేదో చూస్తారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్క్రీన్ల నుంచి దూరంగా ఉండే ఈ 2 గంటలు ఇప్పుడు చదువు, ఆటలు, కుటుంబ మాటలు, నవ్వులమయంగా మారిపోయాయి. వ్యాప్తంగా డిజిటల్ అడిక్షన్ పిల్లలను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుకు తల్లిదండ్రులతో కలిసి ఉండే సమయానికి ఇది మంచి అవకాశమని పంచాయతీ అధ్యక్షురాలు లక్ష్మీరాజు గజపతి చెప్పారు. చదవకపోతే ఆడుకోవాలి, కానీ నో గాడ్జెట్స్, అది రూల్. ఫైన్ లేదు, శిక్ష లేదు. అందరినీ ఒప్పించాం. అత్యవసర కాల్స్ వచ్చినా పిల్లల ముందు అటెంప్ట్ చేయకూడదని మాజీ వైస్ ప్రెసిడెంట్ భుజంగ నారాయణ సల్గుడే తెలిపారు. 23.8% పిల్లలు పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తారు. ఇది వయస్సు పెరిగే కొద్దీ పెరుగుతుంది. 37.15% మందిలో స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల కాన్సంట్రేషన్ తగ్గుతుందని 2022లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ స్టడీ చెప్తోంది. బెంగళూరులో యువకులు రోజుకు సగటున 11 గంటలు డివైస్ల ముందు గడుపుతున్నారు. తల్లిదండ్రులు కూడా 8 నుంచి 9 గంటలు వాటితోనే ఉంటున్నారు. ఇలాంటి నియమాలు డీటాక్స్ అడిక్షన్ ను బ్రేక్ చేస్తోంది. మొదట 2 రోజులు కష్టమైన ఫోన్ అడిక్షన్ అర్థమైంది. ఇప్పుడు చదువు మెరుగుపడింది. స్నేహితులతో సమయం గడుపుతున్నామంటున్నారు చిన్నారులు. టెక్ యుగంలో మొబైళ్లు, టీవీలు చదువు, కుటుంబ విలువలను దెబ్బతీస్తున్నాయి. హలగా నిర్ణయం దేశానికే మోడల్. ఇది పిల్లల భవిష్యత్తును ప్రకాశవంతం చేసే సోషల్ రెవల్యూషన్. ఇతర గ్రామాలు కూడా దీన్ని అనుసరించాలి. ఈ ప్రయోగానికి పెద్ద మద్దతు లభించిందని కర్ణాటక మహిళా బాల వికాస మంత్రి లక్ష్మీ హెబల్కర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ ప్రెషర్, సింపుల్ రూల్స్ వల్ల సక్సెస్ రేటు ఎక్కువ. ఇది కేవలం పిల్లలకే కాదు, కుటుంబాలకు, సమాజానికి పెద్ద పాఠం. మీరు కూడా ఈ పద్ధతి ట్రై చేయండి. హలగా మోడల్ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.